ఓం నమ శివాయ. కాశీలో కాశీ విశ్వేశ్వరుని దర్శనానికి వెళ్ళాలంటే, తొందరగా దర్శనం కావాలంటే ఒక మార్గం ఉంది. అందరూ అక్కడ మెయిన్ డోర్లో నుంచి లైన్లో కడతారు. అన్ని గల్లీలలో లైన్ ఉంటుంది, చాలా టైం పడుతుంది. మేము దశస్మేధ ఘాట్లో స్నానం చేసి దర్శనానికి అని వెళ్తుంటే లైన్ కనిపించింది. లైన్ ఎక్కడికి అని అడిగితే దర్శనానికి అన్నారు. లలిత ఘాట్ దగ్గర నుంచి లైన్ ఉంటుంది. ఆ లైన్లో యాడ్ అయితే తొందరగా దర్శనం అవుతుంది. అసలు 1 అవర్ కూడా పట్టలేదు మాకు. కానీ పబ్లిక్ బాగానే ఉంటారు, దర్శనం తొందరగానే అవుతుంది. లలిత ఘాట్ చూడండి, లలిత ఘాట్ దగ్గర నుంచి లైన్ ఉంటుంది. కాశీ విశ్వనాథ స్వామి దర్శనం చేసాము. లైన్ ఫుల్ ఉంది. లైన్లో వెళ్తుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లాకర్లు ఉన్నాయి కదా, అక్కడైనా పెట్టుకోవచ్చు. మీ సామాన్లు ఉంటే కొంచెం విలువైన వస్తువులు ఉన్నాయి. గేట్ లోపల కూడా లాకర్స్ ఉంటాయి. బయట ఇక్కడ పెట్టకుండా కొంతమంది అక్కడ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఈ లాకర్లలో కూడా కొంతమంది పెట్టట్లేదు, బయట పెడుతున్నారు. ఇంకా అంతకంటే ముందు పక్కన చిన్న చిన్న కొబ్బరికాయల కొట్లు ఉంటాయి కదా, ఆ కొట్లలో పెట్టుకొని డబ్బులు అడుగుతున్నారు కదా. ప్రసాదం తీసుకుంటేనే పెట్టుకుంటాం సామాన్లు అని చెప్పేసి 200, 300, 500 డిమాండ్ చేస్తున్నారు. అవన్నీ అవసరం లేదండి, లోపల కూడా లాకర్లు ఉంటాయి. మోసపోకండి వాళ్ళని. అన్ని గేట్లకు వెళ్ళి వచ్చిన వాళ్ళు అక్కడే కలుస్తారు లోపలికి వెళ్ళిన తర్వాత. చూడండి పక్కనే హరిశ్చంద్ర ఘాట్. 365 రోజులు చిత్తి వెలుక్కుంటూనే ఉండే ఇంటర్నేషనల్ గిన్నిస్ బుక్ రికార్డు ఉన్న మన శ్మశానం అండి ఇది. ఈ లోపల లాబీ లాగా ఉంది, మొత్తం ఇలా విగ్రహాలు ఉన్నాయి. ఆ గేట్ లోపల నుంచి కనపడుతున్న గోపురం ఉంది కదా, అదే మెయిన్ టెంపుల్. లోపలికి ఫోన్ అలౌ లేదని అక్కడ